మనసా కవ్వించకే నన్నెల దంభిత్వం ఉన్నవారి ప్రవర్తన. దంభిత్వం ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు? వీరి ప్రవర్తన తేలికగా గమనించవచ్చు. ఏదైనా పెద్ద మీటింగ్ ఉంటే ఆ మీటింగ్తో ఏ విధమైన సంబంధము లేని ఒకతను హడావిడి చేస్తూ మైక్ టెస్టింగ్ అని అనేసి వెళ్ళిపోతాడు. అతను ఎంత ముఖ్యమైన వ్యక్తో అని అందరూ అనుకోవాలని ఆశిస్తాడు. కానీ అతనికి కార్యక్రమంతో ఏమీ సంబంధం లేదని మనం తేలిగ్గా గ్రహించవచ్చు. దంభిత్వం లేని వాళ్ళు అంటే అదంభిత్వం ఉన్నవాళ్ళు వెనకే ఉండి అన్ని పనులు చేస్తూ ఉంటారు, కానీ వారిని అందరూ మెచ్చుకోవాలని ఆశించరు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నారు మన పెద్దలు. దంభిత్వం వేషభాషలు, అలంకరణ అన్నిట్లోనూ కనిపిస్తూనే ఉంటుంది. వీరికి ఇలా దంభిత్వం ఉండటానికి కారణం ఆలోచిస్తే వారిలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటుంది. వారేమీ సాధించి ఉండరు, అందువల్ల మేము ఎందుకు పనికిరాము అనే భావనలో ఉంటారు. అది పోగొట్టుకోవటానికి ఇలా ప్రవర్తిస్తారు వాళ్ళు. అబద్ధాలు ఆడుతూ ఉంటారు, కానీ అది కూడా ప్రమాదమే. అలా అబద్ధం ఆడినప్పుడు చాలా జ్ఞాపక శక్తి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఒకసారి చెప్పిన మాట ఇంకోసారి చెప్పరు. ఎవరన్నా నిలదీస్తే మొదట చెప్పిన అబద్ధం కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం చెప్పాల్సి ఉంటుంది.